లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఒక రకమైన కన్ఫ్యూషన్లో ఉన్నారు. పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. నెక్స్ట్ మనం ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఏది చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది అనేది కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో వాళ్ళకి మీ వివరణ. అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలుసు అంటే మనకేం తెలుసు, మనకు అదే తెలుసు కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. మనకేం తెలుసు? ఎంపీసీ, బైపీసీ, సిఈసీ మూడే తెలుసు. పేరెంట్స్ ఏం చేస్తారు? పిల్లల్ని అదే చూపిస్తారు. 10th తర్వాత, ఓకే, 10th తర్వాత వందలాది కోర్సులు ఉన్నాయి, తెలియదు చాలామందికి. ఇంటర్మీడియట్ తర్వాత ఏమేం చేయొచ్చు, చాలా తొందరలో లైఫ్లో సెటిల్ అయ్యే కోర్సులు ఎన్నో ఉన్నాయి, తెలియదు. బిటెక్ 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 అంతే. అందరు బీటెక్లు చెప్పి ఇంటికో ఇద్దరు ముగ్గురు బీటెక్లు అయిపోయారు. ఓకే, దట్ ఈస్ నాట్ ది కరెక్ట్. అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లలు మనం ఏం చేసాం, ఇంటర్ తర్వాత ఏం చేయొచ్చు జస్ట్ చాట్ జీపీటీలో అడగమని చెప్పండి. నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. ఓకే, ఎన్ని రకాల కోర్సులు తెలుస్తుంది, నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 ఊరికే వాళ్ళకి చెప్తున్నాను. లేదంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్లేస్లో ఈ మంత్లో చాలా ఎక్స్పోలు జరుగుతాయమ్మా. నేను ఏ ఎక్స్పోకి నేను సపోర్ట్ కానీ ప్రమోట్ కానీ చేయట్లేదు. నాకు తెలిసిన హైదరాబాద్లో 23, 24 మే నాడు విశ్వేశ్వరయ్య భవన్లో జరుగుతుంది, పెద్దది. ఇంకోటి వేరే ఒక పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు 1st, 2nd జూన్లో చేస్తున్నారు. ఈ ఎక్స్పోస్కి వెళ్ళండి. ఎవరు? పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఏముంటుంది, ఒక 100 కాలేజీలు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అక్కడ 100 కాలేజీలు వచ్చి కూర్చొని వాళ్ళు ఏం కోర్సులు ఆఫర్ చేస్తున్నారో మొత్తం చెప్తారు. ఆ రకంగా చెప్పడం వల్ల తెలుసుకోవచ్చు. లేదంటే కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంటర్ తర్వాత ఎంసెట్, ఎఫ్సెట్, జీఈ ఇవన్నీ ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ పేరెంట్స్ ఇస్తారు మనం ఇంపార్టెంట్. నెంబర్ 1. లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అయితే ఉంటాయి. ఏదో టర్మ్లో చేర్పించండి. ఏది చేర్పించినా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చదువుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, తర్వాత వీళ్ళు పిల్లలతో పాటు మాట్లాడుతుండండి. ఏం చేయాలి దానికోసం చెప్తాను. గూగుల్లో దేర్ ఆర్ సో మెనీ యాప్స్. సైకోమెట్రిక్ టూల్స్ అంటారు దాన్ని. సైకోమెట్రిక్ టూల్స్, పేరెంట్స్ వినండి. సైకోమెట్రిక్ టూల్ ఫర్ 10th క్లాస్ అని కొట్టండి, మీకు ఒక 10-15 టూల్స్ వస్తాయి. ఒకప్పుడు ఇది 5,000, 3,000కి అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు చాలా ఫ్రీగా ఇస్తున్నారు గూగుల్లో. ఆఫ్టర్ ఇంటర్ వాట్ ఈజ్ నెక్స్ట్ అని కొట్టండి. కొట్టి కింద ఏం రాయండి, సైకోమెట్రిక్ టూల్ అండి. ఆ టూల్ ఓపెన్ అవుతుంది. టూల్ ఓపెన్ కాగానే మీ అబ్బాయి పేరు, మీ అమ్మాయి పేరు రాసేసి ఒక 50 క్వశ్చన్ల నుంచి 60 క్వశ్చన్లు ఉంటాయి. అవన్నీ క్వశ్చన్లు ర్యాండమ్గా అప్లై చేస్తుండాలి. చేస్తే లాస్ట్కి ఏం రిజల్ట్ వస్తుంది తెలుసా? మీ కిడ్, మీ వార్డ్, మీ అబ్బాయి, మీ అమ్మాయి ఇటువంటి కోర్సుల్లో రాణిస్తారు అని వస్తుంది. అది తెలియదు చాలామందికి. ఆ తండ్రి ఏం కాలేకపోయాడో బలవంతంగా వాళ్ళని నేర్పిస్తూ ఉంటాడు. ఈయన డాక్టర్ కాలేకపోయాడు, డాక్టర్ వాడు కాడు, వాడు యాక్టర్ అవుతాడు. ఓకే, వీడు ఇంజనీర్ కాలేకపోయాడు, అట్లా కాదు. వాళ్ళకి స్పోర్ట్స్ మెన్ అవుతారా, నేర్పించండి. ఆర్ట్ ఉందా, నేర్పించండి. కొన్ని కోర్సులు ఉన్నాయమ్మా, పాలిటెక్నిక్ కోర్సులు కానీ, వేరే ఆర్ట్స్ కోర్సులు కానీ ఎన్నో ఉన్నాయి. అటువంటి కోర్సులు నేర్పించవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఇండియన్ యూనివర్సిటీసు, ఫారిన్ యూనివర్సిటీ కలిపి కొలాబరేషన్తో చేస్తున్నారు. ఎలాంటి కొలాబరేషన్ ఉంటుంది? ఇక్కడ 2 సంవత్సరాలు యూకేలో 1 ఇయర్, ఓకే, ఇక్కడ ఒక 3 సంవత్సరాలు, అక్కడ జర్మనీలో 1 ఇయర్, ఇలా ఉంటుంది. దాంట్లో డిగ్రీ, పీజీ 2 అయిపోతుంటాయి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఎంసెట్ చదవడానికి ఆర్ ఇంకేదైనా చదవడానికి 6 నెలలు, 1 ఇయర్ కష్టపడతాం కదా లాంగ్ టర్మ్లో. అదే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉందనుకుంటే ఇప్పుడు ఎక్స్పో, ప్లస్ హైదరాబాద్లో ఉన్నయింది. వాళ్ళు అది ఎలా ఉంది తెలుసా, నేను కూడా తీసుకెళ్ళాను కొంతమందిని. 2 years ఇండియాలో ఉంటుంది కోర్స్, బీటెక్. ఓకే, 1 year యూకేలో ఉంటుంది. ఇట్స్ ఈక్వల్ టు డిగ్రీ. ఈ కష్టపడేది అక్కడ కష్టపడితే అయిపోతుంది కదా, డిగ్రీ అయిపోతుంది. కొంత పీజీ చేసుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు. ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఓకే, తెలియదు చాలామందికి. కొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్, సచ్ ఎ బ్యూటిఫుల్ కోర్సు. క్యాటరింగ్ టెక్నాలజీ, బ్యూటిఫుల్ కోర్సు. ఓకే, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అమ్మా, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి తెలుసా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. హాస్పిటాలిటీ క్యాటరింగే కాదు, హాస్పిటాల్లో ఎన్నో ఉన్నాయి. హాస్పిటల్, హోటల్లో హాస్పిటాలిటీ కావాల్సిందే, పెద్ద పెద్ద ఆఫీసుల్లో హాస్పిటాలిటీ కావాల్సిందే, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కావాల్సిందే. ఇది తెలియదు. ఇంక్లూడింగ్ ట్రావెల్ ఏజెన్సీలో కావాల్సిందే. ఇలాంటి ఎన్నో ఉపాధి కల్పించే ఉద్యోగాలు ఉన్నాయి.
ఓకే, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటే తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే, ఫస్ట్ మీరు తొందరపడి ఇంటి పక్క కాలేజీలో చేర్పించకండి, ఇంటి ముందు కాలేజీ చేర్పించకండి. కొన్ని కాలేజీలు ఉంటాయి 1, 1, 4, 4, 3, 3 అని చెప్తూ ఉంటారు, తీసుకెళ్ళాలని పడిస్తారు. ఓకే, రుద్ది 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 బయటకు పంపిస్తారు. వాడు ఇంకెందుకు పనికిరాడు. ఓకే, దాంట్లో డైమండ్ బ్యాచ్ అని ఉంటుంది ఒకటి, 10 మంది 20 మంది 50 మందిలో నేర్పిస్తారు, మిగతా లక్షల మంది వేసుకుంటారు. ఆ కాలేజీ పేరు నేను చెప్పను, ఏదైనా కావచ్చు. కాకుండా ఇక్కడ ఏం చేయాలంటే, ఇంటి పక్క కాలేజీలో చేర్పించినా మీరు చదువుకుని చేర్పించండి. ఎగ్జాంపుల్గా మీరు 10th అయిపోయింది, ఇంటి పక్క కాలేజీ చేర్పించండి, మీరు చదివించండి ఇంట్లో కూర్చొని. ఓకే, లేదా మీరు పట్టించుకోండి వాళ్ళను, అది అద్భుతంగా ఉంటుంది. అంతేగాని ఏదో చేసేసి ఆ డబ్బులు కట్టి హాస్టల్లో చేర్పించేసి, హాస్టల్లో ఎప్పుడు చేర్పించాలి తెలుసామా పిల్లల్ని, మీ ఊర్లో అటువంటి కాలేజీ లేకుంటే హాస్టల్ చేర్పించండి, మీ ఊళ్ళో అటువంటి ఫెసిలిటీ లేకుండా వేరే చేర్పించండి, మీ ఊళ్ళో అటువంటి ఫెసిలిటీ ఉంటే దాన్ని చేర్పించండి. అమ్మ నాన్న ఇచ్చేంత ఫుడ్ ఎక్కడ ఇస్తారు, ఎవరు ఇవ్వడు, ఏ హాస్టల్ ఇవ్వడు. నేను వద్దంటాను, నా రికమెండేషన్ ఏ హాస్టల్ చేర్పించొద్దు. అటువంటి కాలేజ్ అటువంటి ఇన్స్టిట్యూట్ మీ దగ్గర లేకుంటే పంపించండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అమెరికాలో ఉన్నాయమ్మా, మంచి మంచి కోర్సులు ఉన్నాయి, ఇండియా లేవు, పంపించండి. ఇక్కడ లేదు, పంపించండి. వీళ్ళు చేసే కోర్స్ అనేది ఆ ఊర్లో లేకపోతే లేదు, అది అప్పుడు పంపించండి. అప్పుడు ఐఐటి ఉంది, మన ఊర్లో లేదు, ఐఐటి మన దగ్గర లేదు, ఐఐటి ఉన్న దగ్గర కూడా హాస్టల్ పంపించండి. ఓకే, బీటెక్ మీ దగ్గర ఉంది కదా, ఉంది, బట్ ఒకవేళ అది మంచి కాలేజ్ అలా ఏదైనా ఉంటే పంపించండి. అంతేగాని ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి కదండి, మంచి కాలేజ్ ఉంది, అది అన్ని కాలేజ్ అంతే, చెప్పేది అంతే. ఓకే, దానికి హాస్టల్ వేయడం ఎందుకు? ఆ వయసులో వాడిని ఇబ్బంది పెట్టడం, అబ్బాయిని అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఏమైతే. ఆ పిల్లల్ని అడగండి, ఇంటర్వ్యూ తీసుకోండి. మొన్న 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఏమైందమ్మా, నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పటంచెరు టు ఇటు వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను. కుకుటుపల్లి వరకు రాగానే రోడ్లన్నీ వైట్గా ఉన్నాయి. ఏంట్రా వైట్ అని చూస్తుంటే అన్ని పేపర్లు ఉన్నాయి. ఓకే, ఏం పేపర్ తెలుసా, వాళ్ళు లాస్ట్ ఎగ్జామ్ నాడు ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని చించి పడేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు పిల్లలు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్స్ ఉన్నారు చెప్పండి, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. నోట్స్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ చించి రోడ్డు మీద. నేను చెప్పేది రైట్ ఓ రాంగో దయచేసి మీరు కామెంట్ పెట్టండి. మొత్తం వైట్గా లాస్ట్ ఎగ్జామ్ నాడు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ అండి. వాళ్ళు కోళ్ళ ఫామ్ అవ్వాలి, బ్రాయిలర్ కోడి ఇలా వాళ్ళు కాదు కదా, నాటుకోలాగా పెంచండి పిల్లల్ని, అప్పుడే బాగుంటుంది. బాగా స్ట్రెస్ ఎక్కువ చేస్తే దాని మీద ఫ్రస్ట్రేషన్, సూసైడ్స్ ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, నేను చెప్పే కాలం ఎంతమంది చనిపోతున్నాడు ఒకసారి స్టాటిస్టిక్స్ తీయండి. అట్లీస్ట్ 40 to 50 స్టూడెంట్స్ ఆర్ డైయింగ్ ఓన్లీ బికాస్ సూసైడ్స్. ఓకే, వై సూసైడ్స్? ఫ్రస్ట్రేషన్, టెన్షన్, స్ట్రెస్. పేరెంట్స్కు పంచే ఓపిక లేక దాంట్లో పడేస్తున్నారు. మీ ఊర్లో అదే మంచిగా ఉంటే చేర్పించండి, అంతేగాని చేర్పించకండి. ఇది ఏమవుతుందండి, ఆ ఎక్స్పోజ్ వెళ్ళండి, ఎక్కడైనా సరే ఎవరు కండక్ట్ చేస్తేంది, మనకు కావాల్సింది వెళ్ళిపోయి చూడండి. మీ అబ్బాయికి అన్ని చూపించండి, మీ అమ్మాయికి అన్ని చూపించండి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి. ఓపిక వెళ్ళండి, తొందరగా వెళ్ళొద్దు. అవి అప్పుడు అక్కడ ఉన్నాయి, ఫారిన్లో ఉండి చూడు. ఎందుకంటే ఇక్కడ 3 ఏళ్ళు, అక్కడ 1 year, ఇక్కడ 2 years, అక్కడ 1 year ఉందనుకోండి, మంచి ఎక్స్పోజర్ వస్తుంది అబ్బాయి అమ్మాయికి, మంచి ధైర్యంగా తయారైపోతారు. దాని తర్వాత రమ్మణ రాళ్ళు పీజీ అక్కడ చేస్తారు. ఓకే, మళ్ళీ సెటిల్ అవుతారు, ఇక్కడ వచ్చేస్తారు, అక్కడ ఉంటారు, మాకు సంబంధం లేదు. ఇక్కడ ఉంటే హ్యాపీనెస్ ఎక్కడ దేశంలో లేదు, ఉండదు. కానీ నేర్చుకొని మనకు దూరంగా ఉన్నప్పుడు, ఆ డిగ్రీలు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ అంట్లో వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుకుంటారు, వాళ్ళ లైఫ్ ఏందో అర్థమైపోతుంది, చదువుకోవడం అర్థమవుతుంది, నాన్నగారు డబ్బులు పంపిస్తే ఎంత కష్టం అర్థమవుతుంది. కాబట్టి ఇట్స్ గుడ్, దే వాంట్ టు గివ్ బ్యాక్. ఇప్పుడు మనము ఐఎమ్ టాకింగ్ అబౌట్ అట్లీస్ట్ 70 to 80% అమెరికాకు వేరే వెళ్ళిన పిల్లలు తిరిగి అందరు నాన్నగారు డబ్బులు పంపిస్తున్నారు. ఏం తెలుసా, దే గాట్ ది పెయిన్. ఎన్ని లక్షలు కట్టి పంపించారో తెలుస్తుంది. కొంతమంది 10% మాత్రం ఎంజాయ్ చేస్తారు, వదిలిపెట్టండి. కష్టపడి చదువుకుంటారు, కష్టపడి నేర్చుకుంటారు. అలా ఉండాలి, వాళ్ళకు అలా నేర్పిస్తే బాగుంటుంది. కాబట్టి నేను రికమెండేషన్ టు పేరెంట్స్, 10th అయిన తర్వాత ఇంటర్లో ఏం నేర్పించాలో చాలా ఉన్నాయి, ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఇంటర్ తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ వస్తుంటాయి. బయోలాజికల్, ఫిజియలాజికల్, సైకలాజికల్ చేంజ్ వస్తుంటుంది. వాళ్ళకి మీ టచ్ కావాలి. చాలా అద్భుతమైన కోర్సులు నేర్పించండి. తొందరగా లైఫ్లో సెటిల్ అయ్యే కోర్సు నేర్పించండి. దిస్ ఐ వాంట్ సజెస్ట్. బీటెక్ ఒకటే కాదు, చాలా కోర్సులు ఉన్నాయి. ఓకే సార్, పేరెంట్స్కి ఉన్న కన్ఫ్యూషన్కి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.